నమస్తే. నేను మీ కుమార్ సార్ మాట్లాడుతాను. మిత్రులారా, ఈ వీడియో ద్వారా దేశ ప్రజలందరినీ దిగ్భ్రాంతికి గురి చేసినటువంటి పహల్గామ్ ఇన్సిడెంట్‌కి సంబంధించినటువంటి వివరాలను మీతో చర్చించదలుచుకుంటాను. మనందరికీ తెలుసు, ఏప్రిల్ 22, 2025 నాడు పహల్గామ్ అనేటువంటి ప్రాంతం, ఇంకా కొంచెం లోతుగా ఆలోచిస్తే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని అనంతగామ్ అనేటువంటి డిస్ట్రిక్ట్, బైస్నారా వ్యాలీ అంటే ఆ నదీ లోహ ప్రాంతం, అక్కడ ఈ పహల్గామ్ ప్రాంతంలో పర్యాటకులను, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి పర్యాటకులను అక్కడ ఏప్రిల్ 22వ తారీఖు నాడు చాలా అత్యంత కిరాతకంగా హత్య చేసినటువంటి, కాల్చి చంపినటువంటి సంఘటన మనందరికీ తెలుసు. ఇవాళ అది ఆ యొక్క దుశ్చర్యకు పాల్పడిన వాళ్ళు ఎవరు అనేది కూడా ఆ యొక్క సంస్థనే బహిర్గతంగా ప్రకటించడం జరిగింది. ఆ తీవ్రవాద సంస్థ ఒకప్పుడు లష్కరే తోయిబా అనేటువంటి తీవ్రవాద సంస్థకు అనుబంధంగా ఒక ఆఫ్షూట్ ఆర్గనైజేషన్గా వచ్చినటువంటిదే వాళ్ళు ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అని, టిఆర్ఎఫ్ అనేటువంటి ఒక అనుబంధ సంస్థ, లష్కరే తోయిబాకు అనుబంధంగా ఉన్న సంస్థ వాళ్ళు ఈ యొక్క దుర్గతానికి పాల్పడ్డామని చెప్పేసి బహిరంగంగా ప్రకటించడం జరిగింది. సరే, ది రెసిస్టెంట్ ఫ్రంట్ అనేది కూడా ఒక అనుబంధ సంఘంగా లష్కరే తోయిబా సంస్థకు ఎందుకు వచ్చింది అని అంటే కూడా వాళ్ళు చాలా బాహాటంగా బాహ్య ప్రపంచానికి చెప్పింది ఏంటంటే, గతంలో కేంద్ర ప్రభుత్వము జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ఉన్నటువంటి 270 అనేటువంటి అధికరణను, 370 అధికరణను, ఆర్టికల్ను రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ను రెండింటిని విడగొట్టి అక్కడ ఒక రకమైనటువంటి ఆ రెండు ప్రాంతాల మధ్య ఒక విభజన రేఖ తీసుకొచ్చినారని చెప్పేసి, కొన్ని ప్రాంతాలను తర్వాత కేంద్ర ప్రాంతాలుగా మార్చారని చెప్పేసి, ప్రధానంగా కాశ్మీర్ ప్రాంతం అంతా కూడా పాకిస్తాన్లో భాగమే అని చెప్పేసి నమ్మేటువంటి ఒక పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ యొక్క ఈ పని, లష్కర్ ఎ తోయిబా అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా భారతదేశంలో శాంతి భద్రతలను నిరంతరం విఘాతం కలిగిస్తూ ఎన్నటికైనా కాశ్మీర్ ప్రాంతాన్ని పాకిస్తాన్లో భాగంగా చూడాలని కలలు కంటున్నట్టు ఒక తీవ్రవాద సంస్థ. కేంద్ర ప్రభుత్వము గతంలో 2019లో 370 ఆర్టికల్ను రద్దు చేసి అన్ని రాష్ట్రాలతో సమానంగా జమ్మూ కాశ్మీర్ కూడా భారతదేశంలో భాగమే, ఇతర రాష్ట్రాలకు ఉండేటువంటి చట్టపరమైన హక్కులు ఎలా అయితే ఉంటాయో జమ్మూ కాశ్మీర్ కూడా అలాగే వర్తిస్తాయని ఆ ప్రత్యేకమైన చట్టాన్ని రద్దు చేయడం ద్వారా చెప్పడం జరిగింది. దాన్ని నిరసిస్తూ వచ్చినటువంటిదే ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అనేటువంటి ఆర్గనైజేషన్. ఈ రెసిస్టెంట్ ఫ్రంట్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి ముష్కరులు, తీవ్రవాదులు భారతదేశానికి సంబంధించిన ఇతర ప్రాంతాల నుంచి పర్యాటకులుగా వెళ్ళినటువంటి వాళ్ళని అక్కడ ఈ పహల్గామ్ అనే ప్రాంతంలో అత్యంత క్రూరంగా, అత్యంత అమానవీయంగా, అత్యంత జుగుప్సాకరంగా చంపేయడం జరిగింది. కాల్పులు జరిపి చంపేయడం. దాదాపు 28 మంది అమాయక ప్రజల యొక్క ప్రాణాలను బలిగొన్నారు. సరే, ఇవాళ ఇది చాలా అందరం ఖండించవలసింది, అందరం బాధపడవలసింది. ఆ కుటుంబాలకు ఎంత సానుభూతి ప్రకటించినా కూడా మనం తిరిగి వాళ్ళ కుటుంబ సభ్యులను అందించలేని ఒక నిస్సహాయ స్థితిలోకి పౌర సమాజం, భారత సమాజం, పాలకులతో సహా మనం ఒక రకంగా నిస్సహాయ స్థితిలోకి నెట్టేయబడ్డాం. కానీ ఈ సందర్భంగా కొన్ని వాస్తవాలు కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందేమో. తప్పకుండా ఈ తీవ్రవాద భావజాలంతో పనిచేస్తున్నటువంటి, అది లష్కర్ ఎ తోయిబా కావచ్చు, లేదంటే ఇట్లాంటి ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ద రెసిస్టెన్స్ ఫ్రంట్ లాంటివి కావచ్చు, లేదా పాకిస్తాన్ యొక్క మిలిటరీ సహకారంతో, పాకిస్తాన్ యొక్క ఆర్మీ సహకారంతో పుట్టగొడుగుల్లాగా పెరిగొస్తున్నటువంటి వివిధ ఈ తీవ్రవాద సంస్థలను తప్పకుండా తుదముట్టించవలసిందే. దానికోసం దేశం ఒకటై నినాదించవలసిందే. దానికోసం ప్రభుత్వాలు
ఏ కార్యాచరణను పూనుకున్నా కూడా మనసా వాచ కర్మన భారతీయులుగా మనమంతా దానికి మద్దతు ప్రకటించవలసిందే. అయితే ఈ ఏప్రిల్ 22వ తారీఖు 2025 నాడు జరిగినటువంటి సంఘటన కొంత ఆత్మావలోకన చేసుకోవాల్సిన అంశాలను కూడా మన ముందు పెడుతుంది. ఉదాహరణకు ఆర్టికల్ 371 రద్దు చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నం చేసి అటు జమ్మూలో కానీ ఇటు కాశ్మీర్లో కానీ ఈవెన్ లడాక్ లాంటి ప్రాంతంలో కావచ్చు, అసలు జమ్మూ కాశ్మీర్ అనేటువంటిది అది భౌగోళికంగా నైసర్గికంగా ప్రపంచంలో ఉన్నటువంటి అత్యంత విలువైనటువంటి కొన్ని ప్రత్యేకమైన భూభాగాలలో జమ్మూ కాశ్మీర్ కూడా ఒక అందమైనటువంటి ఒక అపురూపమైనటువంటి నైసర్గిక స్వరూపం. అందుకే పాలకులు మన వాళ్ళు అంటే నెహ్రూ నుంచి మొదలుకుంటే వల్లభాయ్ పటేల్ నుంచి మొదలుకుంటే పార్టీలుగా వేరువేరుగా ఉన్న సిద్ధాంతాలు వేరువేరైనా రాజకీయ నాయకులుగా ఒక భవిష్యత్తును ఊహించిన వాళ్ళుగా జమ్మూ కాశ్మీర్ను భారతదేశానికి ఒక తలకాయలాగా భావిస్తారు, ఒక మొండంలాగా భావిస్తారు. అందుకనే ఎన్ని లక్షల కోట్ల రూపాయలైనా పెట్టి అక్కడ సైన్యాన్ని నిర్మించి సైన్యాన్ని అక్కడ పెట్టి మన యొక్క ఈ మెడకాయ లాంటి ఈ తలకాయ లాంటి ఈ యొక్క మొండాన్ని రక్షించుకోవడము ఆత్మగౌరవ సమస్యగా భావిస్తారు. అంతేకాదు జమ్మూ కాశ్మీర్ అద్భుతమైనటువంటి పర్యాటక ప్రాంతాలు, ప్రపంచంలో స్విట్జర్లాండ్ లాంటి ప్రాంతాలు, లేదంటే ఈ స్కాండినేవియన్ కంట్రీస్ అంటారు కదా, స్విట్జర్లాండ్ కావచ్చు, లేదంటే నెదర్లాండ్ కావచ్చు, నార్వే కావచ్చు, ఈ ప్రాంతాలు ఈ దేశాలన్నీ కూడా అత్యంత సుందరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశాలు. అట్లాంటి ప్రదేశం మన దేశంలో జమ్మూ కాశ్మీర్ ఒకటి. ముఖ్యంగా ఈ పహల్గామ్ అనేటువంటి ప్రాంతం, ముఖ్యంగా ఈ బైసనారా వ్యాలీ ఏదైతే ఉందో అది చాలా అద్భుతమైనటువంటి చాలా కొత్త ప్రకృతి సౌందర్యాన్ని పరిచయం చేసినటువంటి ప్రాంతం. ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 371 రద్దు చేసి పర్యాటక వ్యవస్థను అక్కడ చాలా విస్తృతంగా చాలా త్వరితగతిన అభివృద్ధి చేసిన మాట వాస్తవం. తద్వారా ఈవెన్ అటు కాశ్మీరీ పండితులకు కావచ్చు, అట్లాగే శ్రీనగర్లో ఉన్నటువంటి ముస్లిం సోదరులకు కావచ్చు, మొత్తంగా జమ్మూ కాశ్మీర్లో నివసిస్తున్నటువంటి మధ్యతరగతి ప్రజలు, పేద ప్రజలకు, వ్యాపారస్తులకు, చిరు వ్యాపారస్తులకు, పర్యాటక రంగాన్ని మాత్రమే జీవనాధారంగా చేసుకొని బతుకుతున్నటువంటి కొన్ని వేలాది మంది కుటుంబాలకు, వాళ్ళ కుటుంబాలకు ఆధారమైనటువంటి పర్యాటక వ్యవస్థ అభివృద్ధి చెందడం అందరం ఆహ్వానించే పరిణామం. అయితే దాన్ని అభివృద్ధి చేసిన మాట వాస్తవం, అక్కడ కొంత స్పెషల్ కాన్సన్ట్రేషన్ చేసిన మాట వాస్తవం. ఇట్లాంటి ఒక అవుట్ఫిట్ తీవ్రవాద సంస్థల మీద నిఘా పెట్టిన మాట వాస్తవం. నిరంతరము బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ని టైట్ చేసిన మాట వాస్తవం. ఆ రకంగా జమ్మూ కాశ్మీర్ ప్రజలకే కాకుండా దేశంలో ఉన్నటువంటి ఇతర పర్యాటక ప్రాంతాలకు పోయేటువంటి భారతీయులకు, అట్లాగే ఫారినర్స్ కూడా ఒక రకమైనటువంటి భద్రతను కూడా కల్పిస్తున్నామనే భరోసాను కూడా పదే అమిత్ షా లాంటి వాళ్ళు, తర్వాత ప్రధానమంత్రి లాంటి వాళ్ళు ప్రకటించడం ద్వారా ప్రజలు ఒక విశ్వాసానికి వచ్చి, ఒక నమ్మకంతో వచ్చి, చాలా నమ్మకంతో శ్రీనగర్ను, జమ్మూను, ఇట్లాంటి పహల్గామ్ లాంటి ప్రాంతాలను సందర్శించడానికి చాలా పెద్ద ఎత్తున వాళ్ళు ప్రయాణం చేసిన మాట వాస్తవం. వాస్తవానికి పర్యాటక వ్యవస్థ ఎంత అభివృద్ధి చెందంటే ఒకప్పుడు వేల సంఖ్యలో ఉండేటువంటి పర్యాటకులు ఈ 2019, 2020, 2021, 2023 ప్రాంతంలో లక్షల్లోకి పెరిగింది. అంటే వేల సంఖ్యలో ఉన్నటువంటి పర్యాటకుల సంఖ్య లక్షల్లోకి పెరిగినప్పుడు ఆ స్థాయిలోనే చిన్న వ్యాపారస్తులు కూడా అభివృద్ధి చెందినారు. హోటల్స్ బిజినెస్ పెరిగింది. తర్వాత అనేక రకాలైనటువంటి ఈ టూరిజం అనేది పెరగడం ద్వారా దాని మీద ఆధారపడ్డ కుటుంబాలు కూడా చాలా కొంత ఇప్పుడిప్పుడే ఎదిగి మెరుగవుతున్న పరిస్థితులు. ఒకవైపు కేంద్రం భరోసా, రాష్ట్ర ప్రభుత్వాల యొక్క భరోసా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క భరోసాను నమ్మి అమాయక ప్రజలు ఇట్లాంటి ప్రాంతాలను సందర్శించడానికి వెళ్ళారు. కానీ వాస్తవంగా ఏంటంటే ఇవాళ పత్రికలలో వచ్చినటువంటి ఆధారాల రీత్యా, మీడియాలో వస్తున్నటువంటి కథనాల రీత్యా, విశ్లేషకులు విశ్లేషిస్తున్నటువంటి ఆ విశ్లేషణ యొక్క సారాంశము ఈ సందర్భంగా మనం అందరం కూడా భారతీయులుగా, ముఖ్యంగా ప్రభుత్వాలు ఆలోచించవలసిన కొన్ని బాధ్యతాయుతమైన ప్రశ్నలు కూడా ఉన్నాయి.
ఇంత లక్షల సంఖ్యలో పోతున్నటువంటి కాలినడకన లేదంటే గుర్రాల మీద మాత్రమే నడిచి పోవాల్సినటువంటి ప్రాంతాలలో ఆహ్లాదకరమైన ప్రాంతం, ప్రజలను ఆకర్షిస్తున్న ప్రాంతంలో మరి లోకల్ పోలీస్ వ్యవస్థ కానీ లేదంటే భద్రతా దళాల యొక్క ఫోర్స్ కానీ రక్షణ దళాల యొక్క ఫోర్స్ కానీ ఒక్కరు కూడా లేకపోవడం, 20 నిమిషాల పాటు అర్ధగంట పాటు ఈ తీవ్రవాద ముష్కరులు పహల్గాం ప్రాంతంలో వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులకు వచ్చినటువంటి వాళ్ళను, ముఖ్యంగా పురుషులను, స్త్రీలను, పిల్లలను పక్కన పెట్టి ఖురాన్ వాక్యాలు చదివించి చదవని వాళ్ళను నిర్ధారణ చేసుకొని, వాళ్ళు ముస్లిమేతరులను నిర్ధారణ చేసుకొని కాల్చి చంపేసినారు. మరి రక్షణ వ్యవస్థ ఎంత లోపభూయిష్టంగా ఉందనేటువంటిది కూడా ఇవాళ మరి పాలకులు దాన్ని ఒక ఆత్మావలోకనం చేసుకోవాల్సిన అవసరం లేదా అంటే తప్పకుండా ఉంది. అయితే ఇట్లాంటి దురదృష్టకరమైన సంఘటన ఇవాళ కొత్తగా భారతదేశానికి అదేం కొత్త సంఘటన ఏం కాదు. గతంలో పుల్వామా సంఘటన కావచ్చు, గతంలో యూరి అనే ప్రాంతంలో తీవ్రవాదులు దాడి చేసినారు. ఆ మాటకొస్తే భారతదేశాన్ని పాకిస్తాన్ రెండు విడిగా విడిపోయిన తర్వాత నిరంతరం ఈ దాయాదుల పోరాటం ఎప్పుడూ ఉంటూనే ఉంది. అయితే చాలా సందర్భాల్లో మిలిటరీలకు మధ్య అంటే మన రక్షణ రంగానికి వాళ్ళ రక్షణ రంగానికి మధ్య ఇట్లాంటి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగిన సంఘటన ఉండే కానీ సామాన్య ప్రజలను చంపడం అనేటువంటిది ఇంత దారుణంగా ఇంతకు ముందు ఇంత పెద్ద ఎత్తున ఇంత దగ్గరగా ఉండి బుల్లెట్ పాయింట్ లో కాల్చేయడం అనేది ఎప్పుడు జరగలేదు. జరిగిన తర్వాత మరి భారతదేశం ఇమ్మీడియట్గా స్పందించింది. ప్రజలు చాలా మతాలకు కులాలకు అతీతంగా స్పందిస్తున్నారు. అధికారం ఉన్న కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా గౌరవ ప్రధానమంత్రి గారు అయితే ఈ సంఘటన జరిగిన తర్వాత సౌదీ అరేబియాలో పర్యటన ఉన్న మనిషి ఇమ్మీడియట్గా భారతదేశానికి తిరిగి వచ్చినాడు. భద్రతా దళాలకు భద్రతకు సంబంధించిన అన్ని వివరాలను ఎప్పటికప్పుడు గంటకు రోజుకు సమీక్షిస్తున్నారు. ఎట్లయినా చేసి ఈ తీవ్రవాద మూకాలను తుదముట్టించవలసిందే, తీవ్రవాద సంస్థలను మనం పూర్తిగా ధ్వంసం చేయవలసిందే అనేటువంటి ఒక కృతనిశ్చయంతో వచ్చినట్టు మనకు కనబడుతుంది. ఆ తర్వాత వారు ఉటావటిన భారతదేశానికి తిరిగి రావడం, అట్లాగే అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ గారితో కలవడం, మొత్తము కేంద్ర ప్రభుత్వం అంతా కూడా ఒక నిర్ణయం తీసుకోవడం, దానికి ప్రతిపక్షాల మద్దతు కూడా ఇవ్వడం జరిగింది. ప్రజలు, ప్రతిపక్షాలు మనతో కలిసి వచ్చేటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఫ్రాన్స్ లాంటి దేశాలు బాటంగానే మనకు మద్దతు ప్రకటించినాయి. ఈ రకమైనటువంటి అనేక తర్వాత పాకిస్తాన్ వాళ్ళు ఇక్కడెక్కడ భారతదేశంలో ఉంటే వాళ్ళు తిరిగి పాకిస్తాన్ పోవాలని ఒక చట్టం తీసుకురావడం, అట్లాగే భారతీయులు అక్కడ ఎవరైనా ఉంటే మన దేశానికి తిరిగి రావాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవడం, రెండు దేశాల్లో కూడా ఇరు దేశాలకు సంబంధించిన దౌత్యవేత్తలను వారి దేశాలకు పోవాలని నిర్ధారించుకోవడం, ప్రధానంగా పాక్ సమాజానికి ఇంత దౌర్భాగ్యమైనటువంటి ఈ దురాగతానికి ఒడిగట్టినటువంటి పాక్ సమాజానికి లేదా పాకిస్తాన్ యొక్క పాలకుల యొక్క సహకారంతోనే ఇట్లాంటి తీవ్రవాద సంస్థలు వస్తున్నాయని బలంగా విశ్వసించిన మన పాలకులు పాకిస్తాన్కు 1960 ఆ ప్రాంతంలో 62 ప్రాంతంలో లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఏర్పరచుకున్నటువంటి ఈ నదీ జలాల పంపకానికి సంబంధించినటువంటి చీనపు కావచ్చు, ఈ నదీ జలాలను అక్కడికి వాటర్ పోకుండా నిషేధించడం, ఇట్లాంటి అనేక రకాలైనటువంటి అంటే ఆర్థికంగా కొంత పాకిస్తాన్ను ఒంటరి చేసేటువంటి ప్రయత్నం మన భారతదేశ పాలకులు చేస్తున్నారు. అట్లాగే త్రివిధ దళాల యొక్క సమూహాలను యుద్ధ కసరత్తుకు ప్రేరేపించడం కూడా జరుగుతుంది. అట్లాగే త్రివిధ దళాలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో నిరంతరం చర్చలు చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఈ విదేశీ శాఖ కూడా చాలా విస్తృతంగా వాస్తవ పరిస్థితులను అంచనా కట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇమీడియట్గా భారతదేశంలో నుంచి మన విదేశీ మంత్రులు, తర్వాత కార్యదర్శులు అమెరికా లాంటి దేశంలోకి వెళ్ళడం కావచ్చు, రష్యా దగ్గరికి వెళ్ళడం కావచ్చు, మద్దతు కూడగట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈసారి భారత ప్రధాని గారు చాలా బాహాటంగానే ఎట్టి పరిస్థితుల్లో సామాన్య భారతీయుల యొక్క ప్రాణాలను తీసుకున్నటువంటి తీవ్రవాద సంస్థలను ఉపేక్షించేది లేదు. ఆ తీవ్రవాద సంస్థలను ప్రేరేపించిన, వాటికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించినటువంటి వ్యక్తులను, ప్రభుత్వాలను కూడా వదిలిపెట్టే సవాలే లేదని చెప్పేసి చాలా గట్టిగా ఒక బాహటంగానే చెప్పడం జరిగింది. కానీ వాస్తవ పరిస్థితులు
మరి నిజంగానే రేపు పాకిస్తాన్కు ఇండియాకు యుద్ధం జరిగే అవకాశం ఉందా? ఆ యుద్ధం జరిగితే కేవలము ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలో స్థావరాలు ఏర్పరచుకొని నిరంతరం భారతదేశంలోకి ఇన్ఫ్లిక్ట్ అవుతున్నటువంటి ఈ తీవ్రవాద మూకల మీదనే దాడి జరుగుతుందా? తీవ్రవాద సంస్థల యొక్క స్థావరాల మీదనే సర్జికల్ స్ట్రైక్ చేస్తారా? లేదంటే పాకిస్తాన్ యొక్క మిలిటరీ వ్యవస్థ మీద ప్రత్యక్షంగా యుద్ధం ప్రకటిస్తారా? లేదా అత్యంత భయంకరమైనటువంటిది, అత్యంత అన్వాంటెడ్ థింగ్, అటు పాకిస్తాన్ ప్రజలైనా ఇటు భారతీయ సామాన్య ప్రజలను కూడా ప్రభావితం చేసేటువంటి ప్రత్యక్షంగా ప్రజల మీద యుద్ధం కూడా ప్రకటించే ఆస్కారం ఉందా అనేటువంటిది ఈ 3 అంశాలలో భారతదేశం ఏ క్రియాశీలకమైన నిర్ణయం తీసుకోబోతుంది అనేది ఒక ఉత్కంఠభరితంగా మారిన మాట వాస్తవం. అయితే వాస్తవ పరిస్థితులు ఏమిటి? ఇప్పుడు సైనిక పరంగా చూసినట్టయితే భారతదేశము పాకిస్తాన్కు సంబంధించిన సైనిక బలాబలాలు ఎలా ఉన్నాయి అని కనుక చూస్తే భారతదేశంలో రెగ్యులర్ సైన్యం ఎంత ఉందనంటే 14,55,550 మంది ఉన్నారు మనకు. అదే పాకిస్తాన్లో 6,54,000 మంది మాత్రమే రెగ్యులర్ సైన్యం ఉంది. రిజర్వ్డ్ సైన్యము మన దగ్గర 11,55,000 ఉంటే వాళ్ళ దగ్గర 5,80,000 మాత్రమే ఉన్నది. అట్లాగే పారామిలిటరీ బలగాల యొక్క స్ట్రెంగ్త్ భారతదేశంలో 25,27,000 మంది ఉంటే పాకిస్తాన్ దగ్గర కేవలము 5 లక్షల మంది మాత్రమే ఉన్నారు. అలాగే ఈ సైన్యంలో భాగమైనటువంటి పదాతి దళము కావచ్చు, తర్వాత వైమానిక దళం కావచ్చు, ఈ 2 రంగాలలో భారతదేశం పాకిస్తాన్ కంటే చాలా బలమైనటువంటి వ్యవస్థ. ఆ మాటకొస్తే ప్రపంచంలోనే అత్యంత సైనిక జనసంఖ్యను కలిగి ఉన్న, చైనా తర్వాత అత్యధిక జనసంఖ్యను అత్యంత సైన్యాన్ని కలిగి ఉన్న దేశం భారతదేశమే. కానీ ప్రధానంగా మనకు వాయు సైన్యంలో కొంత ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం అని చెప్పేసి కూడా కొంతమంది విశ్లేషకులు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒకవేళ ఏ స్థాయిలోనైనా పరోక్షంగానో ప్రత్యక్షంగానో భారతదేశము లేదా పాకిస్తాన్ యుద్ధం పాకిస్తాన్ మీద ప్రకటించాలనుకుంటే రాజకీయ విశ్లేషకులు, ముఖ్యంగా అంతర్జాతీయ రాజకీయాలను విశ్లేషించినటువంటి కొంతమంది ప్రొఫెసర్స్ వ్యక్తం చేస్తున్నటువంటి అభిప్రాయాలు ఎలా ఉన్నాయనంటే, మనకు ద మూమెంట్ వి అనౌన్స్ ద వార్ ఆన్ పాకిస్తాన్, చైనా తప్పకుండా పాకిస్తాన్కు మద్దతు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకు అనంటే ఇవాళ మారినటువంటి ఆర్థిక పరిస్థితుల రీత్యా రాబోయే కాలంలో అమెరికాకు ధీటుగా, రష్యా అమెరికాలకు ధీటుగా ఒక ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యవస్థగా పోటీ పడుతుంది ప్రపంచంలో 2 దేశాలు. ఒకటి చైనా, రెండోది మన దేశం ఇండియా. కాబట్టి తప్పకుండా మనము భారతదేశం సైనిక పరంగా కావచ్చు, లేదా ఆర్థిక పరంగా కావచ్చు, శాస్త్ర సాంకేతిక పరంగా కావచ్చు, ఏ రకంగా మనము పురోగతిలో ఉంటే అది రేపు వాళ్ళకు చైనాకు పోటీ అవుతుంది. కాబట్టి మన భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయడం కోసం, మన భారతదేశం యొక్క రాజకీయ స్థిరత్వాన్ని దెబ్బతీయడం కోసమే చైనా తప్పకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించేటువంటి అవకాశం ఉంటుంది. పాకిస్తాన్ అంటే ప్రేమ లేకపోయినా చైనా తప్పకుండా పాకిస్తాన్ ఇండియా మధ్య జరిగేటువంటి ఈ వైరుధ్యాల్లో, ఈ యుద్ధ వాతావరణంలో చైనా పాకిస్తాన్ వైపే ఎక్కువ మొగ్గు చూపే ఆస్కారం ఉందని చెప్పేసి భావించవలసి వస్తూ ఉంటుంది. ఎందుకంటే గతంలో కూడా పాకిస్తాన్కు ఇండియాకు ఎప్పుడు వైరం జరిగినా కూడా పరోక్షంగానైనా చైనా పాకిస్తాన్ వైపే నిలబడ్డది. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో గత 10 సంవత్సరాల వాణిజ్య లెక్కలు తీస్తే, ముఖ్యంగా సైనిక వ్యవస్థకు కావలసినటువంటి మందుగుండు సామాగ్రితో మొదలుకుంటే, యుద్ధ విమానాలతో మొదలుకుంటే, అత్యంత ఆధునికమైనటువంటి అనేక రకాల యుద్ధాలకు సంబంధించిన యుద్ధంలో వాడేటువంటి ఆయుధాల యొక్క కొనుగోలు తీసుకుంటే అత్యంత ఎక్కువ స్థాయిలో ఎక్కువ పర్సెంటేజ్ చైనా నుంచే పాకిస్తాన్ కొనుగోలు చేసింది. కాబట్టి తప్పకుండా చైనా పాకిస్తాన్ వైపు ఉండేటువంటి ఆస్కారమే ఎక్కువగా ఉంది.
కాబట్టి ఇట్లాంటి తరుణంలో మరి పాలకులు ముఖ్యంగా అందుకే బహుశా గౌరవ ప్రధాని తర్వాత కేంద్ర ప్రభుత్వం కొంత చాలా ఆచితూచి యూనో నిర్ణయాలను ప్రకటిస్తున్నట్టు కనబడుతుంది. సహజంగా రష్యా ప్రారంభ దశ నుంచి కూడా భారతదేశానికి ఒక మిత్ర దేశమే. ముఖ్యంగా దౌత్య వ్యవహారాల్లో ప్రధానంగా సైనిక మన భారతదేశం యొక్క సైనిక వ్యవస్థను ఆధునీకరించడానికి కావాల్సినటువంటి అనేక సహాయ సహకారాలను అందించింది రష్యానే. అయితే ఇవాళ ప్రాక్టికల్గా ఆలోచిస్తే రష్యా యుక్రెయిన్ యుద్ధము కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది. అటు రష్యా యుక్రెయిన్ యుద్ధంలో భాగంగా రష్యా తన దగ్గర ఉన్నటువంటి ఆయుధ సంపత్తిని కావచ్చు, తర్వాత మిలిటరీ వ్యవస్థను కావచ్చు, అట్లాగే యుద్ధం అన్నప్పుడు తప్పకుండా చాలా కోట్ల రూపాయల యొక్క ఆర్థిక నష్టం కూడా జరుగుతుంది. ప్రత్యక్షంగా ఒకవైపు యుద్ధంలో ఉన్నటువంటి మన మిత్ర దేశమైన రష్యా రేపు యుద్ధం మనం ప్రకటిస్తే, యుద్ధంలో మనం ప్రత్యక్షంగా పాల్గొంటే గతంలో సహకరించినంత బహాటంగా, గతంలో సహకరించినంత ఓపెన్ మైండ్తోని మనతో నిలబడుతుందా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గానే ఉంది. అయితే ఇప్పటికీ రష్యన్ పాలకులు పుతిన్ లాంటి వాడు భారతదేశం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా తప్పకుండా మేము భారతదేశం వైపు నిలబడతామని చెప్తున్నప్పటికీ రేపు ఆచరణాత్మకంగా గతంలో దొరికినంత సపోర్టు మనకు దొరుకుతుందా లేదా అనేది ఒక చిన్న అనుమానం అయితే ఉంది. సరే, ఫ్రాన్స్ లాంటి దేశాలు అయితే చాలా బాహటంగా మనకు మద్దతు ప్రకటిస్తున్నాయి. అట్లాగే రేపు యుద్ధం అనివార్యం అయితే ఇవాళ అరబ్ కంట్రీస్ అన్ని కూడా ఈజిప్ట్ లాంటి కంట్రీస్, తర్వాత సౌదీ అరేబియా కావచ్చు, ఇరాన్ కావచ్చు, ఇరాక్ కావచ్చు, సూడాన్ కావచ్చు, ఇవన్నీ కూడా పాకిస్తాన్కు అనివార్యంగా మతపరంగా మద్దతు ప్రకటించేటువంటి అవకాశాలు మాత్రం లేకపోలేదు. కేవలం మతము కేంద్రంగానే వాళ్ళు స్పందిస్తారా అని అంటే స్పందించేటువంటి అవకాశాలు ఎక్కువ మాత్రం ఉన్నాయని మాత్రం మనం గ్రహించవలసి వస్తుంది. అమెరికాను మనం నమ్మలేము. అమెరికా ఇవాళ పత్రికలలో వచ్చినటువంటి వార్తలను చూస్తే అమెరికా రక్షణ శాఖ మంత్రి మన రక్షణ శాఖ మంత్రి గారితో మాట్లాడుతూ మేము వీఆర్ విత్ ఇండియా అని అంటున్నారు. కేవలము అమెరికా ఎప్పుడైనా కూడా ఆ మాటకొస్తే ప్రపంచవ్యాప్తంగా ఎదిగొచ్చినటువంటి అన్ని పెట్టుబడిదారి సంస్థలు, పెట్టుబడిదారి రాజ్యాలు, అట్లాగే చైనా, ఈవెన్ రష్యాతో సహా ఎక్కడో ప్రపంచంలో ఏదో మూలన యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధాల్లో మన ఆయుధాలు అమ్ముకోవచ్చు. ఆయుధాలకు అత్యంత విలువైనటువంటి అవకాశం ఏంటంటే యుద్ధాన్ని సృష్టించడమే, యుద్ధాన్ని ప్రేరేపించడమే, యుద్ధాన్ని సస్టైన్ చేయడమే అని వాళ్ళు నమ్మేటువంటి ఒక క్యాపిటలిస్ట్ సూత్రం. కాబట్టి అమెరికా యొక్క ఆదాయాన్ని కూడగట్టుకోవడంలో అత్యంత ఆదాయాన్ని కూడగట్టుకోవడం అనేది యుద్ధాలకు సంబంధించినటువంటి వస్తు సంపదని సృష్టించడమే. అమెరికా అంటే అమెరికా పాలకులు కాదు, అమెరికాను నడిపిస్తున్నటువంటి పెట్టుబడిదారులు, అమెరికన్ పెట్టుబడిదారులు ప్రపంచంలో ఎక్కడో దగ్గర యుద్ధం కావాలని కోరుకుంటారు. కాబట్టి అమెరికాను సంపూర్ణంగా నమ్మి, అమెరికా మీదనే ఆధారపడి, అమెరికా ఇచ్చేటువంటి యుద్ధ సహకారం మీద నమ్మి మనం ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొనవచ్చా? రేపు అమెరికా పాకిస్తాన్కి మద్దతు ఇవ్వదా అంటే ఇవ్వడానికి వీలు లేదని గట్టిగా నమ్మే పరిస్థితులు అయితే లేవు గతంలో ఉన్నటువంటి అనుభవాల రీత్యా. మరి యుద్ధము ఇన్ని ప్రాక్టికల్ అంశాల రీత్యా ప్రజలేమో చాలా ఒక భావోద్వేగంతో ఉన్నారు దేశవ్యాప్తంగా. ఇట్లా ఎంతకాలం మనం భరిస్తాం? గతంలో ఆల్మోస్ట్ లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి ఆక్రమిత కాశ్మీర్ దాకా వెళ్ళి మళ్ళీ తిరిగి ప్రపంచం యొక్క రాజకీయ సూత్రాలను గౌరవించి మనం తిరిగి రావడం జరిగింది. ఆనాడే ఆక్రమిత కాశ్మీర్ను మనం ఆక్రమించుకుంటే అయిపోయేది, మన దేశంలో కలుపుకుంటే అయిపోయేదని కూడా ఇవాళ చాలా మంది మాట్లాడుతున్నటువంటి సందర్భం. ఇట్లా ఎంతకాలం సామాన్య ప్రజలను కూడా ఇంత అనాగరికంగా, ఇంత అమానవీయంగా, ఇంత జుబుక్సాకరంగా హత్య చేస్తే, చంపేస్తే ఇంత పెద్ద దేశం స్పందించకుండా ఎలా నిశ్చేష్టులుగా ఉంటారు అనేటువంటి ఒక భావోద్వేగంతో కూడుకున్నటువంటి ఆలోచన దేశవ్యాప్తంగా ఉంది. ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా ఆ ముష్కరులకు, ఆ తీవ్రవాదులకు మనం తిరిగి సమాధానం చెప్పవలసిందని ప్రజలందరూ కోరుకుంటున్నారనేది రాజకీయ పార్టీలకు తెలుసు. ముఖ్యంగా ప్రధానంగా జాతీయ పార్టీలకు తెలుసు. అందులో బీజేపీకి ఇంకా మరీ ఎక్కువ తెలుసు. కాబట్టి ఎట్లాంటి చర్య తీసుకోబోతున్నది అనేది కూడా
ఇవాళ యుద్ధము కేవలము తీవ్రవాదుల మీదనే ప్రకటిస్తామా అనేది ఒక క్వశ్చన్ మార్క్. నా వరకైతే యుద్ధము ఎంత భావోద్వేగం ఉన్నప్పటికీ మరణించిన వారి యొక్క జీవితాలను తిరిగి తీసుకురాలేనటువంటి ఒక సంక్లిష్ట పరిస్థితిలోకి మన భారతదేశం అంతా నెట్టబడి ఉన్నప్పటికీ యుద్ధము ఒక భయానకం, యుద్ధం ఒక పెద్ద మానవ బీభత్సాన్ని సృష్టిస్తుంది. అంటే యుద్ధం 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 అని మాట్లాడుతున్నటువంటి వాళ్ళు, యుద్ధం చేయాలని ప్రతిపాదిస్తున్న వాళ్ళు నిజంగా యుద్ధం వస్తే దాన్ని ఛేదించగలిగే, దాన్ని ఎదుర్కోగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నాయా? అసలు యుద్ధం అని మాట్లాడుతున్న వాళ్ళు పిల్లలను దృష్టిలో పెట్టుకొని ఏం ఆలోచిస్తున్నారు? వృద్ధులను దృష్టిలో పెట్టుకొని ఏం ఆలోచిస్తున్నారు? తర్వాత స్త్రీలను దృష్టిలో పెట్టుకొని ఏం ఆలోచిస్తున్నారు అనేది కూడా పెద్ద ప్రశ్న. ఎవడైతే అహంకారంతోని, ఎవడైతే దుర్బుద్ధితోని, ఎవడైతే ఒక మత మౌఢ్యంతోని, అది ఇస్లాం మతమైనా ఇంకో మతమైనా, ఎవడైతే మత మౌఢ్యంతోని క్రూరంగా వ్యవహరిస్తూ ఒక తీవ్రవాదిగా మారినాడు వాడిని శిక్షించవలసింది. అవసరం అనుకుంటే తప్పకుండా అనివార్యమైతే వాడిని ఒక రకంగా మనం శిక్షించవలసిందే, చంపవలసిందే. కానీ వాళ్ళు పుట్టడం అనేది ఒక ఫలానా మతంలో పుట్టారు కాబట్టి ఆ మతానికి సంబంధించిన ప్రజలందరినీ ద్వేషించడం కూడా సరైనది కాదేమో. ఆ మాటకొస్తే ఇవాళ మన పర్యాటకులు హిందువులు లేదా ఇతర మతాల వాళ్ళను రక్షించడానికి చాలా తీవ్ర ప్రయత్నం చేసిన వాళ్ళు మన భారతీయులైనటువంటి ముస్లిం సోదరులు శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్లో ఉన్న వాళ్ళు చేసిన పత్రికల్లో వస్తే మనం చదివినాం కదా. కాబట్టి యుద్ధము కేవలము ఈ తీవ్రవాద సంస్థ స్థావరాలకు టార్గెట్ చేసి అక్కడ పరిమితం అయితేనే బాగుంటుంది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. యుద్ధము మిలిటరీ స్థాయిలోకి వెళ్ళినా కూడా ఇవాళ పాకిస్తాన్ ఆర్మీ చీఫే ఆయన పారిపోయినాడని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అట్లాగే పాకిస్తాన్లో కావచ్చు, భారతదేశంలో బార్డర్, ముఖ్యంగా పంజాబ్, ఇవాళ మనము హైదరాబాద్లో ఉండి మాట్లాడుకుంటున్నాం. పాకిస్తాన్కు భారతదేశానికి బార్డర్గా ఉన్నటువంటి పంజాబ్ లాంటి ప్రాంతాలు ఎంత భయోత్పాదానికి గురవుతున్నాయో మనకు తెలుసు. ఇటువైపు మన బిఎస్ఎఫ్ దళాలు, అటువైపు పాకిస్తాన్ దళాలు నిరంతరము వాళ్ళ యొక్క ఆయుధాలను పరీక్షిస్తున్నారు. అట్లాంటి ఒక భయానకమైనటువంటి యుద్ధ వాతావరణాన్ని ప్రత్యక్షంగా అనుభవిస్తున్న ప్రజల కోణం నుంచి ఆలోచించినప్పుడు యుద్ధము అనివార్యమైతే తీవ్రవాద సంస్థలు ఉంటున్నటువంటి ప్రాంతాల మీద టార్గెట్ చేయడమే సరైనది తప్ప ఈ యొక్క ఇన్సిడెంట్ను దృష్టిలో పెట్టుకొని దీన్ని ప్రతీకారంగా మొత్తం పాక్ దేశం మీద ప్రకటించడము, పాక్ ప్రజలను మనము వాళ్ళు చేయని నేరానికి వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టడం సరైనది కాదేమో అని చెప్పేసి భావిస్తున్నాం. తప్పకుండా పాకిస్తాన్లో ఉన్నటువంటి చాలామంది మెజారిటీ ప్రజలు నిజంగానే తీవ్రవాదాన్ని సపోర్ట్ చేస్తున్నారా? అక్కడ కూడా తీవ్రవాదాన్ని నిరసించేటువంటి ప్రజలు లేరా? మనలాగా ఆలోచించే ప్రజలు లేకుండా ఒక దేశం మనుగడ కొనసాగిస్తుందా? ఇట్లాంటి విషయాలను కూడా మనం ఆలోచించవలసిన అవసరం ఉందేమో. ఇలా మాట్లాడినంత మాత్రాన ఇలా మాట్లాడే వాళ్ళందరూ దేశభక్తులు కాదని, ఇలా మాట్లాడే వాళ్ళందరూ ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి ప్రజల పట్ల గౌరవంతో, ప్రేమతో లేరు అని అనడానికి కూడా లేదు. అందుకే బహుశా కేంద్ర ప్రభుత్వము ఎంతో భావోద్వేగాన్ని, ఎంతో దుఃఖాన్ని ఇట్లా దాన్ని భరిస్తూ కూడా ఎంతో చాలా ఆలోచించవలసిన పరిస్థితి ఉంది. అట్లా అనుకుంటే మన భారతదేశం ఇవాళ పాకిస్తాన్ వాళ్ళు మన భారతదేశంలో చాలామంది ఉన్నారు. వాళ్ళని స్వేచ్ఛగా ఇక్కడి నుంచి తిరిగి వాళ్ళ దేశానికి పొమ్మని చెప్తున్నారు. అట్లాగే మన ప్రజలను కూడా రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ ప్రపంచం కూడా ఆలోచించవలసినటువంటి, ఇవాళ ట్రంప్ లాంటి వాడు లేదంటే పుతిన్ లాంటి వాళ్ళు చాలామంది ఏమంటున్నారు, ప్రపంచంలో తీవ్రవాదం ఎక్కడ ఏ రూపంలో ఉన్నా కూడా దాన్ని తుదముట్టిస్తామని అంటున్నారు. మరి తుదముట్టిస్తామని అన్నటువంటి దాంట్లో చైనా కూడా ఉంది. మరి బట్ చైనా ఇవాళ మళ్ళీ పాకిస్తాన్ వైపే మొగ్గు చూపుతుంది. కాబట్టి ఇట్లాంటి ఒక వాస్తవిక పరిస్థితులను, రాజకీయ దౌత్యపరమైన యుద్ధం ద్వారా వచ్చేటువంటి లాభ నష్టాలను కొంత అనుభవంతోని, కొంత విచక్షణతోని ఆలోచించి తప్పకుండా ఈ యొక్క సంఘటనను దృష్టిలో పెట్టుకొని మాత్రము ప్రభుత్వం స్పందించవలసిందే. రాహుల్ గాంధీ కూడా నిన్న కూడా మళ్ళీ ప్రకటించినాడు. ఏమంటున్నాడు?
అతి త్వరలోనే తొందరలోనే దాని మీద ఒక నిర్ణయం తీసుకోవాలి. ప్రజల భావాలు అలా ఉన్నాయి, ప్రభుత్వానికి ప్రధానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా అంటున్నాడు. కానీ వాస్తవానికి రాజకీయ నాయకులు ఆలోచించవలసింది ఏంటంటే, ఒకవైపు తీవ్రవాద సంస్థలు తీవ్రవాద దాడులను తిప్పికొట్టడంలో అందరం కలిసి ఉండడం ఎంత అవసరమో, అసలు ఆ తీవ్రవాద సంస్థలు అక్కడ పెరిగి అక్కడ ఎదిగి మరి భారతదేశంలోకి ఎలా రాగలుగుతున్నాయి? భారతదేశ వ్యవస్థలో కూడా లోపాలు ఉన్నాయి కదా, సైన్య వ్యవస్థలో లోపాలు ఉండవచ్చు కదా, పౌర సమాజం కూడా వాళ్ళని ఇక్కడికి రానిచ్చేటువంటి అవకాశం వస్తుందనంటే, మరి అంతర్గతంగా భారతదేశం యొక్క దౌత్య విధానంలో భారతదేశం పట్ల భారతదేశంలో ఉండే ప్రజలకు ఉండవలసినటువంటి నమ్మకము, ఉండవలసినటువంటి దేశభక్తి విషయంలో కూడా ఏమైనా లోపాలు ఉన్నాయా అనేది కూడా మనం ఆత్మావలోకనం చేసుకోవాల్సినటువంటి సందర్భం. ఈ సందర్భంగానైనా ఆత్మావలోకనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనప్పటికీ సైనిక పరంగా చూసినా మనం బలమైన వాళ్ళమే భారతీయులు. భారత సైన్యం అది పదాతి దళమైన వాయుదళమైన ఏ రకంగా జలాంతర్గాములు కూడా మన దగ్గరనే బలమైన ఉన్నాయి. ఇంత బలమైనటువంటి ఆర్మీ ఫోర్స్ మన దగ్గర ఉన్నా కూడా ఇవాళ దేశం ఒకవైపు తీవ్రవాదుల మీద ప్రతీకార చర్యలు చేపట్టవలసిందనే ఆలోచన చేస్తున్నా, ఎలా చేయాలి, ఎక్కడ చేయాలనే దాన్ని మాత్రం విచక్షణను కోల్పోకుండా స్పందించవలసిన అవసరం ఉందని చెప్పేసి మాత్రము నేను చెప్పదలుచుకున్నాను. ఇవాళ రాజకీయ పార్టీలు రాజకీయాలకు అతీతంగా, తర్వాత బుద్ధిజీవులు వాళ్ళ ఆలోచనలు వీళ్ళ రాజకీయ సిద్ధాంతాలకు అతీతంగా ఏకమై భారతదేశం యొక్క సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడం కోసం ఒక్కతాటి మీదకి రావడం ఎంత అవసరమో, వచ్చే క్రమంలో దీని ద్వారా వచ్చేటువంటి రాజకీయ ఫలితాలు మాత్రమే దృష్టిలో పెట్టుకొని ఆలోచించకుండా చర్యలు ఉండే విధంగా పౌర సమాజం ఒక నిరంతరం ఒక జాగ్రత్తతో చూడవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకవైపు అక్కడ జరిగిన సంఘటన మీద తీవ్రంగా స్పందించి చాలా ఇమ్మీడియట్గా అనేక రకాల రక్షణ చర్యలు తీసుకున్న ప్రధానమంత్రి మళ్ళీ బీహార్లో వెళ్ళి అక్కడ ఒక రాజకీయ ప్రకటన చేయడం కూడా జరిగింది. అట్లాగే రాహుల్ గాంధీ కూడా సందర్భం ఉన్నా సందర్భం లేకపోయినా ఈ విషయాన్ని రాజకీయ ప్రకటనతో ముడిపెట్టి మాట్లాడుతున్నాడు. కాబట్టి వాళ్ళ రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా దీన్ని రాజకీయ అంశంగా చూడకుండా ఒక బహుళార్థక సమస్యగా చూసి దీనికి ముగింపు పలకడము కూడా ఒక హేతుబద్ధంగా పలికేటువంటి ఒక దౌత్యపరమైన ఆలోచన చేయడానికి కావలసినటువంటి అన్ని రకాల మేధోపరమైన నైతిక స్థైర్యాన్ని మన సైన్యానికి ఇస్తూనే మేధోపరమైన ఆలోచన చేస్తూ జాగ్రత్తతోనే దేశం ఉండవలసిన అవసరం ఉంది. ఎందుకంటే చివరిగా మళ్ళీ చెప్తున్నాను, యుద్ధం అనేది అంత ఆహ్వానించదగ్గ పరిణామం మాత్రం కాదు. ఈ యుద్ధాన్ని వ్యతిరేకించడం అంటే పిరికి వాళ్ళు కూడా కాదు. యుద్ధం వల్ల జరిగేటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, యుద్ధం వల్ల జరిగేటువంటి విధ్వంసం మళ్ళీ కొన్ని జనరేషన్స్ కష్టపడ్డా కూడా పునర్నిర్మించలేము. ప్రధానంగా స్త్రీలు, పిల్లలు, వృద్ధులు ఘోరాతి ఘోరంగా నష్టపోతారు, కష్టాల పాలవుతారు. కాబట్టి యుద్ధం రెండు సమఉజ్జుల మధ్య యుద్ధం జరగాలి తప్ప సామాన్య మానవుల పట్ల యుద్ధం అనేది అనివార్యత కాదు అని చెప్పేసి మాత్రం చెప్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.